Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 24th of June 2025. And this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. సో మన ఫస్ట్ ఎడిటోరియల్ ద సారీ స్టేట్ ఆఫ్ సౌత్ ఏషియన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే సౌత్ ఏషియాలో ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది తక్కువగా ఉంది. అండ్ అదేవిధంగా ఈ రీజన్లో ఇంట్రా రీజనల్ ట్రేడ్ అంటే విత్ ఇన్ ద రీజన్, ఇంటర్ రీజనల్ అంటే 2 డిఫరెంట్ రీజన్స్ మధ్య, అండ్ ఇంట్రా రీజనల్ అంటే విత్ ఇన్ ద రీజన్ ట్రేడ్ ఆపర్చునిటీస్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం లేదు. ఎస్పెషలీ సాఫ్టా గురించి మెన్షన్ చేయడం జరిగింది, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా. సో ఈ సాఫ్టాకు సంబంధించిన డీటెయిల్స్, దాని యొక్క ఫీచర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం దీనిలో భాగంగా. దెన్ ఇన్ఫ్లేషన్ ఫాల్స్ బట్ నాట్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇది మన సెకండ్ ఎడిటోరియల్ ఫర్ టుడే. ఇది జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ మే 2025లో చూసినట్లయితే రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 3% కంటే తక్కువ ఉంది. యాక్చువల్గా ఆర్బీఐ యొక్క టార్గెట్ ఎంత, 2 to 6% అనేది ఆర్బీఐ యొక్క టార్గెట్ రేంజ్. అండ్ ప్రస్తుతం ఇది మే 2025లో 3% కంటే తక్కువగా ఉంది. బట్ అన్ఎంప్లాయ్మెంట్ 5.8%కి ఇంక్రీజ్ అయింది. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి ఓవరాల్ ఎకనామిక్ హెల్త్కి మధ్య కనెక్షన్ అనేది లేదు అని. దెర్ ఇస్ అ డిస్కనెక్ట్ ఓవర్ హియర్. సో ఎందుకు ఈ విధంగా లో ఇన్ఫ్లేషన్ అండ్ హై అన్ఎంప్లాయ్మెంట్, దీనికి సంబంధించిన రీజన్స్ ఏమున్నాయి, అండ్ మన మానిటరీ పాలసీ ఛాలెంజెస్ ఏమున్నాయి ఇటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడంలో, అండ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఒక్కటే ఎందుకు మనకు ఇంక్లూసివ్ గ్రోత్కి సరిపోవడం లేదు, ఇటువంటివన్నీ మనం డిస్కస్ చేద్దాం. దెన్ గాజా టు ఇరాన్, Israel's illegal wars grow with US support, and Israel has shared a special relationship with the US as an indispensable ally for most of its history. సో ఈ రెండు ఆర్టికల్స్ కూడా సేమ్ కంటెంట్, సిమిలర్ కంటెంట్. సో మనం వీటిని కలిపి డిస్కస్ చేద్దాం. ఇవి రెండు మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య ఎంతో కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుందని మనం చూస్తున్నాం. సో వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్ తన మిలిటరీ యాక్షన్స్ ఇంకా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ యుఎస్ యొక్క కన్సిస్టెంట్ సపోర్ట్ వలన గ్లోబల్ కంట్రీస్ అపోజ్ చేస్తున్నప్పటికీ కూడా ఇట్ హైలైటెడ్ ద డెప్త్ ఆఫ్ దేర్ స్ట్రాటజిక్ అలయన్స్. సో ఈ విధంగా యుఎస్ అండ్ ఇజ్రాయెల్ యొక్క రిలేషన్షిప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ ప్రస్తుతం ఈ గాజా టు ఇరాన్ ఈ కాన్ఫ్లిక్ట్ అసలు ఏంటి, అండ్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి ఇటువంటి ఒక ఇష్యూ వలన. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఫర్గెట్ ఏఐ, కీపింగ్ కూల్ ఈజ్ లైక్లీ టు బి ద బిగ్గర్ ఛాలెంజ్ ఫర్ పవర్ సెక్టర్. సో మన ఫ్యూచర్ ఎలక్ట్రిసిటీ డిమాండ్కి సంబంధించి ఎటువంటి కీ డ్రైవర్స్ ఉన్నాయి, అండ్ సెక్టర్ వైజ్ పవర్ డిమాండ్ ఏ విధంగా గ్రో అయింది, అండ్ ఎస్పెషలీ ఇండియాలో పవర్ డిమాండ్ ఏ విధంగా ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. దెన్ బ్యాంక్స్ మస్ట్ రేజ్ మోర్ డిపాజిట్స్ టు ఇంప్రూవ్ ఎల్డిఆర్ రేషియో. సో ఎల్డిఆర్ వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ లోన్ టు డిపాజిట్ రేషియో. సో అసలు ఈ లోన్ టు డిపాజిట్ రేషియో అంటే ఏంటో చూద్దాం. సో రీసెంట్గా మనం చూసాం ఆర్బీఐ 50 basis points రేట్ కట్ చేయడం జరిగింది. సో దిస్ మే స్టిమ్యులేట్ క్రెడిట్ గ్రోత్ టు 12 to 13%. బట్ ఎల్డిఆర్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి దీనివల్ల, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. దెన్ డైరీ అగ్రికల్చర్ ఇంపీడ్ ఇండియా యుఎస్ బైలేటరల్ ట్రేడ్ డీల్. సో దీనికి సంబంధించి డెడ్ లైన్ చూసినట్లయితే యాక్చువల్లీ జూలై 9th అనేది డెడ్ లైన్గా ఉంది ఫర్ రీఇంపోజిషన్ ఆఫ్ యుఎస్ టారిఫ్స్. సో ఇది ఇండియా అండ్ యుఎస్ మధ్య బైలేటరల్ ట్రేడ్ డీల్ కూడా యాక్చువల్గా ఇట్ రిమైన్స్ స్టాల్డ్. సో ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దెన్ బీజ్ ఉత్సవ్ హెల్డ్ అక్రాస్ 3 states stresses role of indigenous seeds in agricultural sustainability. సో బీజ్ ఉత్సవ్ ఎక్కువగా ఏ స్టేట్స్లో చేస్తుంటారంటే లైక్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్. సో ఇక్కడ అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ కోసం ఇండిజినస్ సీడ్స్ యొక్క యూసేజ్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫెస్టివల్స్ పైన కూడా మనకు ప్రీవియస్ ఇయర్స్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ బీజ్ ఉత్సవ్ అంటే ఏంటి, దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, అండ్ ఈ ఫెస్టివల్లో భాగంగా ఎటువంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. సో ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్
East shows physics can give rise to multicellular life sans mutations. సో కొత్తగా ఒక స్టడీ అనేది చేయడం జరిగింది యూజింగ్ స్నోఫ్లేక్ ఈస్ట్. సో దాని ప్రకారం జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి జరగకుండా మల్టీ సెల్యులర్ గ్రోత్ అనేది చేయొచ్చు. సో దిస్ ఇస్ డ్రివెన్ ప్యూర్లీ బై ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెసెస్ లైక్ న్యూట్రియంట్ డిఫ్యూజన్. అసలు ఈ స్నోఫ్లేక్ ఈస్ట్ అంటే ఏంటి, దాని యొక్క కీ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది మన ఫస్ట్ ఆర్టికల్, ద సారీ స్టేట్ ఆఫ్ సౌత్ ఏషియన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. సో దీనిలో భాగంగా మనం సాఫ్టా గురించి డిస్కస్ చేద్దాం. అండ్ సౌత్ ఏషియన్ రీజన్లో ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఏ విధంగా జరగడం లేదు, దీనికి సంబంధించిన హర్డల్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ యాక్చువల్గా ఎంటైర్ వరల్డ్లో లీస్ట్ ఎకనామికలీ ఇంటిగ్రేటెడ్ రీజన్ ఏదైనా ఉంది అంటే అది సౌత్ ఏషియన్ రీజనే. సో దీనికి సంబంధించిన రీజన్స్ ఏమున్నాయి ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ హావ్ లుక్ ఎట్ ద డీటెయిల్స్. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ మెయిన్స్ పేపర్ 2 కిందకు వస్తుంది. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్, బైలేటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఈ ఆర్టికల్లో సౌత్ ఏషియాలో ఎందుకు ఇంత లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఉంది, సో దీనికి రీజన్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంట్రా రీజనల్ ట్రేడ్ ఏదైతే దీనికి ఆపర్చునిటీస్ ఉన్నాయో వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం లేదు, ఎస్పెషలీ అండర్ సాఫ్టా, దట్ ఈస్ సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా. సో దీనికి సంబంధించిన రీజన్స్ ఏంటి అంటే పొలిటికల్ టెన్షన్స్, ట్రస్ట్ డెఫిసిట్స్ అండ్ స్ట్రాటజిక్ బ్లాకేజెస్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దెన్ అబౌట్ సాఫ్టా, దట్ ఈస్ సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా. ఇది సార్క్ ఏదైతే ఉందో, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దీనికి సంబంధించిన ఒక ఫ్రీ ట్రేడ్ అరేంజ్మెంట్ ఇది. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఈ సౌత్ ఏషియన్ రీజన్లో ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఇంకా స్ట్రెంథన్ చేయడమే దీని యొక్క ఎయిమ్. అండ్ ఇది ఎప్పటి నుండి ఫోర్స్లో ఉంది అంటే ఫ్రమ్ 2006 సక్సీడింగ్ 1993 సార్క్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ సాఫ్టా. అండ్ దీనికి ఉన్న సిగ్నేటరీ కంట్రీస్ మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సో యు సీ హియర్ ఇండియా ఈజ్ అ మెంబర్. సో ఇండియా దీన్ని సైన్ చేయడం జరిగింది, ఇట్ ఈజ్ అ సిగ్నేటరీ కంట్రీ. అండ్ దీని యొక్క లీగల్ బేసిక్స్ చూసినట్లయితే, సో కమింగ్ టు ద లీగల్ బేసిస్, దిస్ అగ్రిమెంట్ ఇట్ రిఫ్లెక్ట్స్ అ కమిట్మెంట్ టు ట్రేడ్ లిబరలైజేషన్ అండ్ రీజనల్ కోఆపరేషన్ అమాంగ్ సౌత్ ఏషియన్ నేషన్స్. సో ఇది సాఫ్టాకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, ట్రై టు రిమెంబర్ దిస్. సాఫ్టా యొక్క కీ ఫీచర్స్ చూద్దాం. స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎల్డీసీస్, దీని యొక్క ప్రియాంబుల్లో రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారంటే త్రూ అసిమెట్రికల్ టారిఫ్ లిబరలైజేషన్ షెడ్యూల్స్, లాంగర్ ట్రాన్సిషన్ పీరియడ్స్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్. సో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ఈ విధంగా ఒక స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సాఫ్టా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. ట్రేడ్ బ్యారియర్స్ని ఎలిమినేట్ చేయడం, అండ్ అదేవిధంగా ఈ మెంబర్ కంట్రీస్లో గూడ్స్ యొక్క క్రాస్ బార్డర్ మూవ్మెంట్ని కూడా ఫెసిలిటేట్ చేయడం, ఇది దీని యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్. దెన్ ఫెయిర్ కాంపిటీషన్ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా ఈక్విటబుల్ బెనిఫిట్స్ షుడ్ బి ఎన్ష్యూర్డ్ కన్సిడరింగ్ డైవర్స్ లెవెల్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఎంటైర్ సౌత్ ఏషియన్ రీజన్లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ చూసినట్లయితే ఒక్కొక్క కంట్రీకి సంబంధించి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఒక ఫెయిర్ కాంపిటీషన్ని ప్రమోట్ చేయాలి, అదేవిధంగా ఈక్విటబుల్ బెనిఫిట్స్ని కూడా ఎన్ష్యూర్ చేయాలి. దెన్ క్రియేట్ అన్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. ఇన్ కేస్ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు దాని యొక్క రెజల్యూషన్ కోసం ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రీజనల్ కోఆపరేషన్ ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం ఒక ఫ్రేమ్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఎనేబ్లింగ్ డీపర్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఓవర్ టైమ్. ఇవి సాఫ్టా యొక్క కీ ఫీచర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. దెన్ కమింగ్ టు ద అన్టాప్డ్ పొటెన్షియల్ ఆఫ్ రీజనల్ ఇంటిగ్రేషన్, డెమోగ్రఫిక్ అండ్ మార్కెట్ పవర్. సౌత్ ఏషియాలో ఎంటైర్ వరల్డ్ పాపులేషన్లో 25% మంది ఉన్నారు. సో దీనివల్ల చాలా ఎక్కువగా కన్జ్యూమర్ బేస్ ఉంది, అదేవిధంగా లేబర్ పూల్ కూడా అవైలబుల్గా ఉంది. దెన్ లో ఇంట్రా రీజనల్ ట్రేడ్. సో విత్ ఇన్ ద రీజన్ ఏదైతే ఇంట్రా రీజనల్ ట్రేడ్ జరుగుతుందో ఇది టోటల్ ట్రేడ్లో కేవలం 5 to 7% మాత్రమే ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ ఆసియాన్ నేషన్స్ చూసినట్లయితే ఇవి 22%, యూరోపియన్ యూనియన్ చూసినట్లయితే 45%, హైలైటింగ్ సౌత్ ఏషియాస్ లాగ్. సో
ఈ అదర్ గ్రూపింగ్స్ ఆర్ అదర్ రీజన్స్తో చూసినప్పుడు సౌత్ ఏషియా రీజన్ ఏదైతే ఉందో ఇది ఈ విధంగా ల్యాగ్ అవుతుంది. దెన్ యుఎన్ఈసిఏపి ప్రొజెక్షన్ వర్సెస్ రియాలిటీ. సో దీని యొక్క ఎస్టిమేషన్ ప్రకారం 2020 వరకు ఇంట్రా రీజనల్ ట్రేడ్కి $172 బిలియన్ పొటెన్షియల్ అనేది ఎస్టిమేట్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్ ట్రేడ్ చూసినట్లయితే కేవలం $23 బిలియన్ మాత్రమే జరిగింది. సో ఇట్ ఇండికేట్స్ అ వాస్ట్ అన్రియలైజ్డ్ గ్యాప్. దెన్ ట్రేడ్ డెఫిసిట్. సౌత్ ఏషియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ చూసినట్లయితే 2020లో $339 బిలియన్ వద్ద ఉంది. సో డెమాన్స్ట్రేట్స్ ఎక్స్టర్నల్ ఓవర్ డిపెండెన్స్ అండ్ పువర్ రీజనల్ సోర్సింగ్. దెన్ కమింగ్ టు జోగ్రఫిక్ అడ్వాంటేజ్, మనం సౌత్ ఏషియాలోని కంట్రీస్ చూసినట్లయితే ఇవన్నీ కూడా దే ఆర్ కంటిగ్యూస్లీ ప్లేస్డ్, అంటే ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి కంటిన్యూస్ గా ఉన్నాయి. సో దీని వలన వీటికి ఒక జోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎటువంటి అడ్వాంటేజ్ అంటే రీజనల్ సప్లై చైన్స్ అండ్ ట్రేడ్ రూట్స్ కి సంబంధించి ఇట్ ఆఫర్స్ అ లాజిస్టికల్ ఈజ్. సో పక్క పక్కనే కంటిన్యూస్ గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ట్రేడ్ అనేది ఈజీగా మనం క్యారీ అవుట్ చేయొచ్చు. సో ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది. అన్ని రీజన్స్ లో ఇటువంటి అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు, ఎస్పెషల్లీ సౌత్ ఏషియన్ రీజన్ లో ఇటువంటి ఒక జోగ్రఫిక్ అడ్వాంటేజ్ అయితే ఉంది. దెన్ కాంప్లిమెంటరీ ఎకానమీస్. ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేవి ఉన్నాయి. అండ్ అదేవిధంగా డైవర్స్ ఎకనామిక్ ప్రొఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసినట్లయితే సర్వీసెస్, బంగ్లాదేశ్లో గార్మెంట్స్, నేపాల్ అండ్ మాల్దీవ్స్లో టూరిజం. సో ఈ విధంగా ఒక్కొక్క కంట్రీ యొక్క ఎకనామిక్ ప్రొఫైల్ అనేది డిఫరెంట్ గా ఉంది. సో దీని వలన మనం మ్యూచువలీ బెనిఫిషియల్ స్పెషలైజేషన్ ని ఇది అలౌ చేస్తుంది. దెన్ స్ట్రాటజిక్ బెనిఫిట్స్. ఎకనామిక్ ఇంటిగ్రేషన్ జరిగినట్లయితే జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి తగ్గుతాయి. దీనివల్ల రీజనల్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫైనలీ గ్లోబల్ ఫోరమ్స్ లో ఈ కంట్రీస్ యొక్క నెగోషియేటింగ్ పవర్ కూడా ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధమైన అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి సౌత్ ఏషియన్ రీజన్ కి. Now let's have a look at the structural and political barriers to integration. South Asia region లో integration కి గల structural barriers and political barriers చూసినట్లయితే ఫస్ట్ is bilateral tensions, especially ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన bilateral tensions. సో ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా జియో పొలిటికల్ హాస్టిలిటీస్ అనేవి ఉంటున్నాయి అండ్ అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటున్నాయి. దీనివల్ల ఇట్ ఈస్ డీరైలింగ్ రీజనల్ ఇనిషియేటివ్స్. అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఈ రెండు కంట్రీస్ యొక్క బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇది 2018లో $2.41 బిలియన్ గా ఉంది. అండ్ ఇది 2024 వచ్చేసరికి $1.2 బిలియన్ కి పడిపోయింది. సో రీజన్ ఏంటంటే డ్యూ టు డిప్లొమాటిక్ బ్రేక్ డౌన్స్. దెన్ హై ట్రేడ్ కాస్ట్. ఇంట్రా రీజనల్ ట్రేడ్ అంటే విత్ ఇన్ ద రీజన్ ఏదైతే ట్రేడ్ జరుగుతుందో ఇది ఇట్ కాస్ట్ 20% హైయర్ దాన్ ట్రేడ్ విత్ డిస్టెంట్ ఎకానమీస్. అంటే ఈ రీజన్ లో ఉన్న ట్రేడే మనకు అదర్ కంట్రీస్ దూరంగా ఎక్కడో ఉన్న బ్రెజిల్ లాంటి కంట్రీస్ తో జరిగే ట్రేడ్ తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం విత్ ఇన్ ద రీజన్ ట్రేడ్ చేయడానికి 20% మోర్ కాస్ట్ అనేది అవుతుంది, రైట్. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పువర్ గా ఉంటుంది. దే ఆర్ కంబర్సమ్ బార్డర్ ప్రొసీజర్స్ అండ్ ల్యాక్ ఆఫ్ హార్మోనైజ్ స్టాండర్డ్స్. దిస్ ఇంక్రీజెస్ ట్రాన్సాక్షన్ కాస్ట్. వీటన్నిటి వల్ల ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. దెన్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సాఫ్టా కమిట్మెంట్స్. సో సాఫ్టాలో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా వీటిని ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇవి లీగలీ బైండింగ్ అయినా కూడా సాఫ్టా ప్రొవిజన్స్ దే రిమైన్ లార్జ్లీ అన్ఫుల్ఫిల్డ్. టారిఫ్ రిడక్షన్ షెడ్యూల్స్, డిస్ప్యూట్ రెజల్యూషన్, టెక్నికల్ కోఆపరేషన్ మెకానిజం వీటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ అనేది పువర్ గా ఉంటుంది. సో డూ రిమెంబర్ దీస్. దెన్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ అండర్ డెవలప్డ్ సప్లై చైన్స్. ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ వీక్ గా ఉంది. అదేవిధంగా రీజనల్ వాల్యూ చైన్స్ ఆర్ లిమిటెడ్ అండ్ రిడెండెంట్ బ్యూరోక్రసీ. ఆల్ దీస్ ఇట్ హిండర్స్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్. దెన్ సెక్యూరిటీ కన్సర్న్స్ అండ్ ఇన్స్టెబిలిటీ. ఇక్కడున్న కంట్రీస్ లో క్రాస్ బార్డర్ టెర్రరిజం ఇష్యూస్ ఉన్నాయి, ఇన్సర్జెన్సీ ఇష్యూస్ ఉన్నాయి, పొలిటికల్ అన్రెస్ట్. వీటి వలన లాంగ్ టర్మ్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రస్ట్ అనేవి ఉండడం లేదు. దెన్ ఎసిమెట్రీ అమాంగ్ మెంబర్ స్టేట్స్. ఈ స్టేట్స్ అన్ని కూడా వీటి యొక్క ఎకనామిక్ సైజెస్ అండ్ కెపాసిటీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ మాల్దీవ్స్. సో వీటి వల్ల ఏంటంటే దెర్ ఆర్ కన్సర్న్స్ అబౌట్ డామినెన్స్ అండ్ అన్ఈక్వల్ గెయిన్స్. వీటి వల్ల ప్రొటెక్షనిస్ట్ టెండెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. దెన్ వీక్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్. సార్క్ ఏదైతే ఉందో ఇట్ లాక్స్ అ స్ట్రాంగ్ సెక్రటేరియట్ అండ్ ఒక స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ పవర్ లేదు.
అదేవిధంగా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కి ప్రాపర్ టూల్స్ కూడా లేవు, అన్లైక్ ఆసియాన్ అండ్ EU. ఎకనామిక్ డిసింటిగ్రేషన్ కి సంబంధించి ఉన్న నెగటివ్ ఇంప్లికేషన్స్ ఏంటో చూద్దాం. లాస్ ఆఫ్ యూత్ డివిడెండ్. సౌత్ ఏషియా యొక్క యంగ్ అండ్ గ్రోయింగ్ పాపులేషన్ ఏదైతే ఉందో, ఈ పాపులేషన్ అయితే ఎక్కువగా ఉంది, యంగ్ పాపులేషన్, బట్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో ఎందుకు అంటే డ్యూ టు ఫ్రాగ్మెంటెడ్ జాబ్ మార్కెట్స్ అండ్ లిమిటెడ్ క్రాస్ బార్డర్ ఇన్వెస్ట్మెంట్స్. దెన్ వీక్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ షేరింగ్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&Dకి సంబంధించి కోఆపరేషన్ తక్కువగా ఉంది. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ డిజిటల్ ట్రేడ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇట్ స్టైఫల్స్ ఇన్నోవేషన్ పొటెన్షియల్ అక్రాస్ ద రీజన్. దెన్ నెగ్లెక్ట్ ఆఫ్ సబ్ రీజనల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. సో ఇక్కడున్న సబ్ రీజనల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ యొక్క నెగ్లెక్ట్ కూడా జరుగుతుంది. మనకు ఇక్కడ కొన్ని స్ట్రాటజిక్ కారిడార్స్ ఉన్నాయి, లైక్ BBIN అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ కారిడార్ అండ్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ ఉంది. బట్ వీటిని ఎయిదర్ మనం ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడం లేదు, అంటే అండర్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, లేదా అట్లీస్ట్ దే ఆర్ స్టాల్డ్. సో కంప్లీట్ గా ఆగిపోయి ఉంటున్నాయి, లేదా ఇంప్లిమెంటేషన్ జరిగినా కూడా ఫుల్ స్కేల్లో ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. దెన్ రెడ్యూస్డ్ రెసిలియన్స్ టు గ్లోబల్ షాక్స్. మనకు ఒక రీజనల్ ఎకనామిక్ బఫర్స్ అనేవి లేవు, లైక్ పూల్డ్ రిజర్వ్స్, ట్రేడ్ ఇన్సూరెన్స్. వీటి వలన ఇండివిజువల్ ఎకానమీస్ అనేవి క్రైసిస్ కి చాలా వల్నరబుల్ గా ఉంటున్నాయి. ఎగ్జాంపుల్ పాండమిక్స్, ఆయిల్ షాక్స్ ఎక్సెట్రా. ఎకనామిక్ ఇంటిగ్రేషన్ యొక్క నెగటివ్ ఇంప్లికేషన్స్ చూసాం. ఇప్పుడు దీనికి సంబంధించిన పాజిటివ్ ఇంప్లికేషన్స్ చూద్దాం. రీజనల్ పబ్లిక్ గూడ్స్ క్రియేషన్. సో ఈ విధంగా రీజనల్ కోఆపరేషన్ ఉన్నట్లయితే మనకు క్లైమేట్ అడాప్టేషన్, ఎనర్జీ షేరింగ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ లో జాయింట్ ఎఫర్ట్స్ తీసుకోవచ్చు. అండ్ దెన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్. ఈ ఇంటిగ్రేషన్ వలన అకాడమిక్ పార్ట్నర్షిప్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, స్టూడెంట్ మొబిలిటీ పెరుగుతుంది, అండ్ షేర్ హెరిటేజ్ ని అక్రాస్ ద బార్డర్స్ ప్రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దెన్ క్రాస్ బార్డర్ టూరిజం అండ్ ఎకనామిక్ కారిడార్స్. లిబరలైజ్డ్ వీసా రెజ్యూమ్స్ అండ్ జాయింట్ ప్రమోషన్. వీటి వలన ట్రాన్స్నేషనల్ టూరిజం సర్క్యూట్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు, అదేవిధంగా లోకల్ ఎకానమీస్ ని కూడా మనం బూస్ట్ చేయొచ్చు. దెన్ స్టాండర్డైజేషన్ అండ్ రెగ్యులేటరీ హార్మనైజేషన్. మన ప్రోడక్ట్ క్వాలిటీ, డిజిటల్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ ఇటువంటి వాటిలో షేర్డ్ స్టాండర్డ్స్ వలన కాస్ట్ రెడ్యూస్ అవుతాయి, అదేవిధంగా గ్లోబల్ గా కాంప్లైన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సౌత్ ఏషియన్ ఇంటిగ్రేషన్ కోసం తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ SAARC, దట్ ఇస్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. 1985లో దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ దీని యొక్క పిల్లర్స్ చూసినట్లయితే ఎకనామిక్, సోషల్, కల్చరల్, ఎన్వైరన్మెంటల్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్. అండ్ దీనిలో మనకు 8 మెంబర్ స్టేట్స్ ఉంటాయి. ఇది ఒక ఫ్లాగ్షిప్ రీజనల్ ప్లాట్ఫామ్. అండ్ ఇది SAARC డెవలప్మెంట్ ఫండ్ SDF, SAARC డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. And it facilitates cooperation in health, education, agriculture, environmental and rural development. Then coming to SAARC regional centers for sectoral cooperation. దీనిలో మన ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే SAARC ఎనర్జీ సెంటర్ ఇస్లామాబాద్లో, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ కనెక్టివిటీ. SAARC అగ్రికల్చర్ సెంటర్ అట్ ఢాకా, దెన్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. SAARC Cultural Center at Colombo for regional identity through art, literature and history. Then people to people connectivity. దీనికోసం SAARC వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ ఉంది కొన్ని సెలెక్టెడ్ కేటగిరీస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్, స్కాలర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ బిజినెస్ లీడర్స్ వంటి కొన్ని సెలెక్టెడ్ కేటగిరీస్లోని పర్సన్స్కి SAARC వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ కూడా ఉంది. దెన్ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ అట్ ఢిల్లీ. సో ఇది రీజనల్ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషనల్ ఇంటిగ్రేషన్ కోసం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దెన్ SAARC యూత్ చార్టర్. ఇది యూత్ ఎక్స్చేంజెస్ ని ప్రమోట్ చేస్తుంది, అదేవిధంగా ఇట్ ఎంకరేజెస్ లీడర్షిప్ కొలాబరేషన్. దెన్ BBIN ఇనిషియేటివ్ అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్. సో ఇది ఒక ఫంక్షనల్ సబ్ రీజనల్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రాన్స్పోర్ట్, ఎనర్జీ అండ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే SAARC అనేది స్టాల్ అయినప్పటికీ కూడా, ఆగిపోయినప్పటికీ కూడా ఈ చిన్న చిన్న గ్రూపింగ్స్ అనేవి ఏ విధంగా ప్రోగ్రెస్ తీసుకురావచ్చు అనేది BBIN ఇనిషియేటివ్ చూపించడం జరిగింది. దెన్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ కోఆపరేషన్. SAARC ఫిల్మ్ ఫెస్టివల్, SAARC లిటరేచర్ ఫెస్టివల్, సౌత్ ఏషియన్ గేమ్స్ ఇటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రీజనల్ ఐడెంటిటీ, కల్చరల్ డిప్లొమసీ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. Finally, what is the way forward? Depoliticized trade.
ఈ ట్రేడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పొలిటికల్ టెన్షన్స్ నుండి దూరంగా ఉంచాలి, ఎస్పెషలీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. దెన్ ఫేజ్ వైజ్ సెక్టోరల్ ఇంటిగ్రేషన్. సో దీనికోసం మనం నాన్ సెన్సిటివ్ ఏరియాస్తో స్టార్ట్ చేయాలి, లైక్ హెల్త్, ఎనర్జీ అండ్ ఎడ్యుకేషన్. దెన్ బూస్ట్ డిజిటల్ అండ్ సర్వీసెస్ ట్రేడ్. మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఫిన్టెక్ని యూజ్ చేయాలి టు బైపాస్ ఫిజికల్ అండ్ పొలిటికల్ బ్యారియర్స్. దెన్ స్ట్రెంథెన్ సబ్ రీజనల్ ప్లాట్ఫామ్స్. సో రివైవ్ దిస్ BBIN అండ్ బిమ్స్టెక్. సో దీనివల్ల ఏంటంటే వీ కెన్ డ్రైవ్ ప్రాక్టికల్ కోఆపరేషన్ బియాండ్ సార్క్. దెన్ ఇన్వెస్ట్ ఇన్ క్రాస్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనికోసం మనం ట్రాన్స్పోర్ట్, పవర్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి సో దట్ వీ కెన్ ఫెసిలిటేట్ సీమ్లెస్ ట్రేడ్. ఇది ఇష్యూకి సంబంధించి వే ఫార్వర్డ్. సో ఈ టాపిక్కి రిలేటెడ్గా ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సో ద క్వశ్చన్ ఇస్, regional integration in South Asia is not merely an economic necessity but a strategic imperative for peace, development and resilience. సో సౌత్ ఏషియన్ రీజన్లో ఈ రీజనల్ ఇంటిగ్రేషన్ అనేది కేవలం ఒక ఎకనామిక్ నీడ్ మాత్రమే కాదు, ఇది ఈ రీజన్లోని పీస్, డెవలప్మెంట్ అండ్ రెసిలియన్స్ కోసం ఒక స్ట్రాటజిక్ నీడ్ కూడా అనేది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. సో డిస్కస్ విత్ రిఫరెన్స్ టు key initiatives undertaken and challenges faced in realizing this goal. ఈ గోల్కి రిలేటెడ్గా ఈ గోల్ని అచీవ్ చేయడానికి తీసుకున్న కొన్ని కీ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి వాటిని మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఈ గోల్స్ని అచీవ్ చేయడానికి మనం ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ట్రై టు ఆన్సర్ దిస్ ఇన్ 250 words. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 250 wordsలో రాయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇన్ఫ్లేషన్ ఫాల్స్ బట్ నాట్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది కానీ దానికి కొరిలేటెడ్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకి తగ్గడం లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, రెండింటి మధ్య ఉన్న ఈ రిలేషన్ ఏంటి అనేది చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క సిలబస్ చూసినట్లయితే GS పేపర్ 3 మానిటరీ పాలసీ, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ గవర్నమెంట్ బడ్జెటింగ్ ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మే 2025లో ఇండియాలో రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 3% కంటే కిందకి పడిపోయింది. సో యాక్చువల్గా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI యొక్క టార్గెట్ రేంజ్ వచ్చేసి 2 to 6% ఉండింది. బట్ అన్ఎంప్లాయ్మెంట్ 5.8%కి ఇంక్రీజ్ అయింది. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి, ఓవరాల్ ఎకనామిక్ హెల్త్కి మధ్య ఒక డిస్కనెక్ట్ అనేది ఉంది అని. So this raises concerns over overusing inflation targeting as a standalone metric, especially amid rising joblessness and slowing GDP growth. సో మనకు ఈ జాబ్లెస్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం, అంటే జాబ్స్ అనేవి లేకుండా ఉన్న ఆ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంది అండ్ GDP గ్రోత్ అనేది స్లోగా ఉంది. ఇటువంటి ఒక సిచ్యుయేషన్లో కేవలం ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ని ఓవర్ యూజ్ చేయడం పైన కొన్ని కన్సర్న్స్ అనేవి రేజ్ అవడం జరిగింది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. లో ఇన్ఫ్లేషన్ అండ్ హై అన్ఎంప్లాయ్మెంట్, వీటి మధ్య ఈ డైవర్జెన్స్ అనేది ఎందుకుంది, దీనికి సంబంధించిన కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ స్క్యూడ్ సెక్టోరల్ రికవరీ. అగ్రికల్చర్ షోడ్ మోడస్ట్ గ్రోత్ బట్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్స్ చూసినట్లయితే ఇవి స్టాగ్నేట్ అయిపోయాయి. దీనివల్ల జాబ్ క్రియేషన్ కూడా లిమిటెడ్గా ఉంది. దెన్ డిమాండ్ కాంట్రాక్షన్. GDP గ్రోత్ అనేది 2023-24లో చూసినట్లయితే 9.2% ఉండింది అండ్ ఇది 2024-25 ఇయర్ వచ్చేసరికి 6.5%కి ఇది తగ్గింది. సో దీనివల్ల మనకి ఏమి రిఫ్లెక్ట్ అవుతుంది అంటే కన్సంప్షన్ వీక్గా ఉంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా వీక్గా ఉంది. దెన్ డిస్ఇన్ఫ్లేషన్ డ్రివెన్ బై ఫుడ్ ప్రైజెస్. ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది ఎందుకు జరిగిందంటే దిస్ ఇస్ డ్యూ టు బెటర్ ఫుడ్ సప్లై. ఇది డిమాండ్ పెరగడం లేదా ఎకనామిక్ రివైవల్, ఈ రీజన్స్ వలన మనకి ఇన్ఫ్లేషన్ తగ్గలేదు. ఫుడ్ సప్లై బెటర్గా ఉండడం వలన ఇన్ఫ్లేషన్ తగ్గింది. సో డూ రిమెంబర్ దిస్ రీజన్. దెన్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీక్నెస్. ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టర్స్ లైక్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీటిలో మనకు ఫార్మల్ క్రెడిట్కి యాక్సెస్ అనేది తక్కువగా ఉంది, ఎస్పెషలీ ఇన్ డౌన్ టర్న్స్. దెన్ జాబ్లెస్ గ్రోత్ ఫెనామినన్. మనకు కొన్ని స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి లైక్ ఆటోమేషన్, ఇన్ఫార్మలైజేషన్ అండ్ లో పబ్లిక్ హైరింగ్. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంది.
మనకున్న ఎకనామిక్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఫేస్ చేస్తున్న మానిటరీ పాలసీ ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ లిమిటెడ్ రీచ్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్. ఈ మానిటరీ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా స్మాల్ బిజినెస్ని, ఇన్ఫార్మల్ వర్కర్స్ని ఇంపాక్ట్ చేయడం లేదు. యాక్చువల్గా మన లేబర్ ఫోర్స్లో మెజారిటీ ఎవరున్నారంటే ఇన్ఫార్మల్ వర్కర్స్ ఉన్నారు, అదేవిధంగా చిన్న చిన్న బిజినెసెస్ ఉన్నాయి. బట్ మానిటరీ ట్రాన్స్మిషన్ అనేది వీరిపైన డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించడం లేదు. దెన్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ రిమైన్ హై. ఆర్బీఐ యొక్క కన్స్యూమర్ సర్వే ప్రకారం హౌస్ హోల్డ్స్ ఇప్పటికీ కూడా హై ప్రైజెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క మనకు ఇన్ఫ్లేషన్ తగ్గినప్పటికీ కూడా హౌస్ హోల్డ్స్ ఇంకా హై ప్రైజెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మన మానిటరీ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో వీఆర్ అండర్ మైనింగ్ ఇట్. దెన్ డామినెన్స్ ఆఫ్ సప్లై సైడ్ షాక్స్. ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది కేవలం ఫుడ్ ప్రైజెస్ అండ్ ఫ్యూయల్ ప్రైజెస్ వల్ల మాత్రమే కాదు, దీస్ ఆర్ unaffected by interest rate changes. Then weak correlation between repo rates and growth. సో మనకున్న డేటా ప్రకారం రెపో రేట్స్లో తగ్గింపు అనేది చేయడం అండ్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎంప్లాయ్మెంట్ పెరగడం, వీటి మధ్య ఒక కాన్స్టెంట్ ఆర్ కన్సిస్టెంట్ రిలేషన్షిప్ అనేది లేదు. దెన్ ఆర్బీఐస్ నారో మ్యాండేట్. ఆర్బీఐ కేవలం ప్రైస్ స్టెబిలిటీని మాత్రమే టార్గెట్ చేస్తుంది. బట్ మనం యుఎస్ ఫెడరల్ రిజర్వ్లో చూసినట్లయితే బోత్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ రెండింటినీ కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసినట్లయితే ఇండియాలో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మ్యాండేట్ అనేది చాలా నారోగా ఉంది. దెన్ వై ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అలోన్ ఇస్ ఇన్అడిక్వేట్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్. సో మనం ఇన్క్లూజివ్ గ్రోత్ని తీసుకురావడానికి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఒకటే ఎందుకు సరిపోవడం లేదు? సో దీని రీజన్స్ చూసినట్లయితే ఇట్ ఎక్స్క్లూడ్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఈక్విటీ గోల్స్. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్లో భాగంగా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, జాబ్ క్వాలిటీ అండ్ రీజనల్ డిస్పారిటీస్ అంటే డిఫరెంట్ రీజన్స్ మధ్య ఉండే డిఫరెన్సెస్, వీటన్నిటినీ కూడా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్లో ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. దెన్ ఫెయిల్స్ టు బూస్ట్ కన్జంప్షన్ ఇన్ అ వీక్ మార్కెట్. ప్రైజెస్ అనేవి స్టేబుల్గా ఉన్నప్పటికీ కూడా మనకున్న ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ తక్కువగా ఉండడం వలన కన్స్యూమర్ స్పెండింగ్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. దెన్ స్ట్రక్చరల్ కన్స్ట్రెయిన్స్, దే నీడ్ ఫిజికల్ యాక్షన్. మనం కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం, లైక్ పువర్ రూరల్ డిమాండ్. రూరల్ డిమాండ్ అనేది తక్కువగా ఉంది, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంది, అండ్ అదేవిధంగా క్రెడిట్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దీస్ కెనాట్ బి రిజాల్వ్ త్రూ ఇంట్రెస్ట్ రేట్స్ అలోన్. ఈ ఛాలెంజెస్ అన్నిటినీ మనం సాల్వ్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ ఒక్కటే సరిపోవు, రైట్? సో ఇంట్రెస్ట్ రేట్స్ని రెగ్యులేట్ చేయడం ద్వారా ఈ ఛాలెంజెస్ని మనం సాల్వ్ చేయలేం. దెన్ వన్ డైమెన్షనల్ పాలసీ రిస్క్. మనం ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ పైన చాలా ఎక్కువగా డిపెండ్ అవడం వలన వీఆర్ కాజింగ్ పాలసీ బ్లైండ్నెస్ టు డీపర్ ఎకనామిక్ డిస్ట్రెస్. సో మనకు ఎకనామిక్గా డీపర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పాలసీస్లో మనం ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. జస్ట్ బికాస్ మనం ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ని మాత్రమే చూస్తున్నాం, దానిపైన మాత్రమే ఓవర్గా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రీజన్స్ వలన ఇన్క్లూజివ్ గ్రోత్ కోసం ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఒక్కటే మనకు సరిపోదు. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? అడాప్ట్ అ బ్యాలెన్స్డ్ పాలసీ మిక్స్. మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీస్ రెండు కూడా ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ చేసుకోవాలి. మానిటరీ పాలసీ అంటే మన సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ తీసుకొచ్చే మానిటరీ పాలసీ అండ్ గవర్నమెంట్ తీసుకునే ఫిస్కల్ పాలసీస్, వీటి రెండింటి మధ్య కూడా కోఆర్డినేషన్ అనేది ఇంకా పెరగాలి. అండ్ దాని ద్వారా మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రెండింటిని కూడా టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఒక బ్యాలెన్స్డ్ పాలసీ మిక్స్ని అడాప్ట్ చేసుకోవాలి. దెన్ స్ట్రెంథెన్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సెక్టర్స్. సో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ జాబ్స్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇటువంటి ఎంప్లాయ్మెంట్ని ఇంకా ఎక్కువగా జనరేట్ చేసే సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ఎక్కువగా స్ట్రెంథెన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మనం పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ని ఈ రకమైన సెక్టర్స్లో ఇంక్రీజ్ చేయాలి టు క్రియేట్ డిమాండ్ సైడ్ మొమెంటమ్. దెన్ రివైజ్ ఆర్బీఐ మ్యాండేట్ ఓవర్ టైమ్. ఎక్స్ప్లోర్ డ్యూయల్ మ్యాండేట్ అంటే ఇన్ఫ్లేషన్ ప్లస్ ఎంప్లాయ్మెంట్. సో దిస్ ఇస్ ఫర్ బెటర్ అలైన్మెంట్ విత్ ఇంక్లూసివ్ గ్రోత్. దెన్ ఎకనామిక్ డేటాలో ట్రాన్స్పరెన్సీని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మనం
రెగ్యులర్గా లేబర్ మార్కెట్ డేటాని పబ్లిష్ చేయాలి. అదేవిధంగా ఈ లేబర్ మార్కెట్ డేటాని పాలసీ డిజైన్ అండ్ కమ్యూనికేషన్లో కూడా ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల మనకు ఎకనామిక్ డేటా ట్రాన్స్పరెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దెన్ టార్గెటెడ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, స్కిల్ డెవలప్మెంట్, క్రెడిట్ యాక్సెస్, అగ్రి లాజిస్టిక్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇట్ విల్ లీడ్ టు సస్టైన్ లాంగ్ టర్మ్ గ్రోత్. సో దీనివల్ల లాంగ్ టర్మ్లో గ్రోత్ అనేది మనం సస్టైన్ చేయగలుగుతాం. సో ఇవి ఈ ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. Here we have a small announcement. Anthro map master Anthro through PYQs, that is previous year questions. So this is a course by Sairam sir. And ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ యొక్క సిలబస్ మొత్తాన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ PYQ థీమ్స్ ద్వారా రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్స్ ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్. అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ ఉంటాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ ఉంటుంది. సో మీరు కనుక ఆంథ్రోపాలజీ ఆప్షనల్గా ఉన్నట్లయితే డూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్ నౌ. మన నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఈ 2 ఆర్టికల్స్ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ వార్కి సంబంధించిన ఆర్టికల్స్. సో ఈ 2 ఆర్టికల్స్ని కూడా మనం కలిపి స్టడీ చేద్దాం. First, as Israel has shared a special relationship with the US as an indispensable ally for most of its history. So 1967 నుండి కూడా US అండ్ ఇజ్రాయెల్ మధ్య రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఎక్కువగా స్ట్రెంగ్తెన్ అవడం జరిగింది. అండ్ US ఏదైతే ఉందో ఇది బాల్ఫోర్ డిక్లరేషన్ సపోర్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ని 1948లో రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఎస్పెషలీ 1956 సూయజ్ క్రైసిస్లో కూడా దే వర్ హ్యావింగ్ అ గుడ్ కోఆపరేషన్. సో ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మధ్య ఆ రిలేషన్ స్టడీ చేద్దాం. దెన్ గాజా టు ఇరాన్, ఇజ్రాయెల్స్ ఇల్లీగల్ వార్స్ గ్రో విత్ యుఎస్ సపోర్ట్. సో హమాస్ అటాక్కి రెస్పాన్స్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇట్ ఈస్ క్విక్లీ స్పైరలింగ్ ఇంటూ అన్ ఆల్ అవుట్ రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ వెస్ట్ ఏషియా. సో ఏ విధంగా ఇది ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది కూడా మనం చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్, రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యుఎన్ అండ్ ఐసీసీ. ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి ఈ ఆర్టికల్స్లో. వీటి యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే వెస్ట్ ఏషియా మొత్తంలో కూడా ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ యాక్షన్స్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్గా మనకు అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా యుఎస్ యొక్క కన్సిస్టెంట్ సపోర్ట్ వలన ఇట్ హాస్ హైలైటింగ్ ద డెప్త్ ఆఫ్ దేర్ స్ట్రాటజిక్ అలయన్స్. సో దీనివల్ల రీజనల్ ఇన్స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ అదేవిధంగా ఇండియా లాంటి కంట్రీస్ ఏవైతే ఒక బ్యాలెన్స్డ్ వెస్ట్ ఏషియా పాలసీ కోసం ప్రపోజ్ చేస్తూ ఉన్నాయో వీటికి డిప్లొమాటిక్ ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. యుఎస్ ఇజ్రాయెల్ రిలేషన్షిప్ కి సంబంధించిన హిస్టారికల్ రూట్స్ ఎక్కడున్నాయి, వీటి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. కమింగ్ టు ద ఎర్లీ సపోర్ట్, యుఎస్ బాల్ఫోర్ డిక్లరేషన్ ఆఫ్ 1917ని ఎండోర్స్ చేయడం జరిగింది. అండ్ 1948లో ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏది అంటే యుఎస్ఏ. దెన్ 1967 వార్ యాజ్ అ టర్నింగ్ పాయింట్. 6-day వార్, ఇది చాలా ఫేమస్ వార్. ఈ 6-day వార్ అనేది జరిగిన తర్వాత యుఎస్ఏ సోవియట్ అలైన్డ్ అరబ్ స్టేట్స్ కి అగెయిన్స్ట్ గా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయడం జరిగింది. సో దీనివలన ఇట్ సాలిడిఫైడ్ ఇజ్రాయెల్ యాజ్ అ కోల్డ్ వార్ అలై. సో అప్పట్లో కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉండేది. సో కోల్డ్ వార్ లో మన వరల్డ్ మొత్తం కూడా బైపోలార్ గా ఉండేది. బైపోలార్ అంటే 2 పోల్స్. సో ఒక పోల్ వచ్చేసి యుఎస్, రెండవ పోల్ యుఎస్ఎస్ఆర్. సో ఈ విధంగా సోవియట్ ఆర్ యుఎస్ఎస్ఆర్ కి అలైడ్ గా ఉన్న అరబ్ స్టేట్స్ కి అగెయిన్స్ట్ గా యుఎస్ ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ కోల్డ్ వార్ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఫ్రమ్ రీగన్ టు బైడెన్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేశాయి బై ప్రొవైడింగ్ ఆర్మ్స్, ఎయిడ్ అండ్ యుఎన్ఎస్సి వీటోస్. సో ఇజ్రాయెల్ కి కావాల్సిన వెపన్స్ ఆర్ ఆర్మ్స్ ని ప్రొవైడ్ చేయడం, ఏదైనా ఫైనాన్షియల్ ఎయిడ్ కావాలంటే దాన్ని ప్రొవైడ్ చేయడం, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో పవర్ని యూజ్ చేయడం,
ఈ విధంగా రొనాల్డ్ రీగన్ టైం నుండి జో బైడెన్ టైం వరకు కూడా యుఎస్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా ఎప్పుడు ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. దెన్ డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్, జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంటెలిజెన్స్ షేరింగ్, ఐరన్ డోమ్ కి కావాల్సిన ఫండింగ్ ప్రొవైడ్ చేయడం అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. వీటి వలన ఈ అలయన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ అన్మ్యాచ్డ్ స్ట్రాటజిక్ డెప్త్. సో ఇవి యుఎస్ ఇజ్రాయెల్ రిలేషన్షిప్ కి సంబంధించిన హిస్టారికల్ రూట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే రీసెంట్ గా మనకు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు కంట్రీస్ మధ్య కాన్ఫ్లిక్ట్, అదేవిధంగా ఇజ్రాయెల్ యుఎస్ ఈ రిలేషన్షిప్ అనేది కూడా చాలా ఎక్కువగా న్యూస్ లో ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్. సో జస్ట్ గో త్రూ ద బేసిక్స్ ఆఫ్ దిస్ బాల్ఫోర్ డిక్లరేషన్, 6-day war, etc. కరెంట్ కాన్ఫ్లిక్ట్ డైనమిక్స్, గాజా టు ఇరాన్, ఎస్కలేటింగ్ వైలెన్స్. ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాలెస్టైన్, లెబనాన్, సిరియా, యెమెన్, జార్డన్ అండ్ ఇరాన్ ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా, ఈ రీజన్స్ అన్నిటికీ కూడా ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ యాక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవడం జరిగింది. అండ్ అకార్డింగ్ టు డేటా 55,000 డెత్స్ అనేవి కూడా జరిగాయి. అండ్ ఈ కంట్రీస్ అన్ని రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి కాబట్టి మనకు వీటి యొక్క మ్యాప్ పాయింటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటి యొక్క జాగ్రఫికల్ లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరాన్ తీసుకున్నట్లయితే దీని యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి. సో ఈ విధమైన పాయింట్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టర్కీ, సిరియా, ఇరాక్, జార్డన్, సౌదీ అరేబియా, రైట్, యెమెన్, ఒమాన్. ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ వీటికి దగ్గరలో ఉన్న ఈ వాటర్ బాడీస్ లైక్ రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, అరేబియన్ సీ, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో గో త్రూ ద మ్యాప్. అండ్ దెన్ గాజాలో ఉన్న హ్యుమానిటేరియన్ క్రైసిస్, బ్లాకేడ్ చేయడం, ఎయిర్ స్ట్రైక్స్ చేయడం, వీటి వలన ఇక్కడ ఫుడ్ సప్లై అదేవిధంగా ఎయిడ్ కి సంబంధించిన యాక్సెస్ కూడా చాలా తగ్గిపోవడం జరిగింది. దెన్ యుఎన్ అండ్ ఐసీసీ రెస్పాన్స్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్స్ ని ఇష్యూ చేసినప్పటికీ కూడా ఫర్ ఇజ్రాయలీ లీడర్స్. అండ్ యునైటెడ్ నేషన్స్ లో సీజ్ ఫైర్ కోసం కూడా చాలా పిలుపునివ్వడం జరిగింది రిపీటెడ్ గా. బట్ యుఎస్ హాస్ బ్లాక్డ్ ఆర్ వీటోడ్ నియర్లీ ఎవ్రీ రెజల్యూషన్. సో ఈ విధంగా తీసుకొచ్చిన ప్రతి ఒక్క రెజల్యూషన్ ని కూడా యునైటెడ్ స్టేట్స్ ఏదర్ బ్లాక్ చేసింది లేదా తన యొక్క వీటో పవర్ ని యూజ్ చేసుకుని వీటో చేయడం జరిగింది. దెన్ పబ్లిక్ డిసెంట్ ఇన్ యుఎస్, పొలిటీషియన్స్ ఇప్పటికీ కూడా చాలా స్ట్రిక్ట్ గా ప్రో ఇజ్రాయెల్ గా ఉన్నారు, అంటే ఇజ్రాయెల్ కే సపోర్ట్ గా ఉన్నారు. బట్ యుఎస్ లోని సిటిజన్స్ లో చాలా మంది దే బిలీవ్ యుఎస్ షుడ్ నాట్ ఇంటర్వీన్ మిలిటరీలీ. సో బట్ సిటిజన్స్ ఎక్కువగా ఏమనుకుంటున్నారంటే మిలిటరీగా అంటే మిలిటరీ పరంగా యుఎస్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పి సిటిజన్స్ ఒపీనియన్ అయితే ఉంది. సో దిస్ ఇస్ కరెంట్ కాన్ఫ్లిక్ట్ డైనమిక్స్. దెన్ కమింగ్ టు ద స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్ ఇంప్లికేషన్స్ ఫర్ వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియాకి ఈ ఇష్యూ వల్ల ఎటువంటి స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్ ఇంప్లికేషన్స్ ఉంటాయంటే యుఎస్ సపోర్ట్ చేయడం వలన ఇట్ ఎంబోల్డన్స్ ఇజ్రాయలీ ఎక్స్పాన్షనిజం అండ్ ఇట్ అండర్మైన్స్ పీస్ ఎఫర్ట్స్, ఎగ్జాంపుల్ ఆస్లో అకార్డ్స్, క్యాంప్ డేవిడ్ ఎట్సెట్రా. అండ్ ఈ రీజనల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎస్కలేట్ అయినట్లయితే ఇది ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్రంటేషన్ ని ఇంకా పెంచుతుంది. అండ్ దీనివల్ల స్పిల్ ఓవర్ రిస్క్స్ ఉండే అవకాశం కూడా ఉంది, అంటే అదర్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దెన్ ఫర్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్, సో ఇది వెస్ట్ ఏషియా పైన ఉండే ఇంప్లికేషన్స్. మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటే యుఎస్ ఈ విధంగా ఇజ్రాయెల్ ని షీల్డ్ చేయడం కోసం వీటో పవర్ ని యూజ్ చేస్తూ ఉంది. సో దీనివల్ల యుఎన్ యొక్క క్రెడిబిలిటీ అనేది సఫర్ అవుతుంది. దెన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోడ్స్ ఇండిక్ట్మెంట్స్, దీస్ ఆర్ అండర్మైన్డ్ బై ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ యుఎస్ నాన్ కోఆపరేషన్. సో ఈ ఆస్లో అకార్డ్స్ అంటే ఏంటంటే ఇవి 1990లో సైన్ చేయడం జరిగింది ఇన్ 1990s బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. సో ఇది ఒక పేర్ ఆఫ్ ఇంటరిమ్ పీస్ అగ్రిమెంట్స్. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఇజ్రాయెల్ పాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దీన్ని రిజాల్వ్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్, ఇంక్లూడింగ్ పాలెస్టీనియన్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా. బట్ దిస్ యాక్చువల్లీ ఫెల్ షార్ట్ ఆఫ్ అచీవింగ్ అ లాస్టింగ్ పీస్. సో మనకు ఆస్లో 1
అండ్ ఆస్లో 2 అకార్డ్స్ ఉన్నాయి. ఈ ఆస్లో అకార్డ్స్ పైన కూడా ఎర్లియర్ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఫస్ట్ అకార్డ్ అనేది 1993లో అండ్ సెకండ్ అకార్డ్ 1995. సో ఈ విధంగా 2 pairs ఆఫ్ అకార్డ్స్ ఇవి. సో డూ గో త్రూ దిస్. అండ్ ఈ అకార్డ్స్ వలన పాలస్తీనియన్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఎస్పెషలీ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజాలో ఉన్న పాలస్తీనియన్స్ ని గవర్న్ చేయడం కోసం. అండ్ ఈ ఆస్లో ప్రాసెస్ దీని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇట్ లెడ్ టు అ 2-state సొల్యూషన్ విత్ ఇండిపెండెంట్ పాలస్తీనియన్ స్టేట్ అలాంగ్ సైడ్ ఇజ్రాయెల్. సో డూ గో త్రూ ద జోగ్రఫీ. ఈ రీజన్స్ అన్ని మనకు న్యూస్ లో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క జోగ్రఫీ మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. So do go through this. So here we have West Bank. This is Gaza Strip. This is our Gaza Strip and it is Israel. And here we have Jerusalem and neighboring countries like Egypt, Jordan, Lebanon, Syria. So ఇవి కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఒక ప్లేస్ మనకి న్యూస్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్తో పాటు మనకు నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి ఆర్ నైబరింగ్ వాటర్ బాడీస్ ఏమున్నాయి వీటిపైన కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ప్రీవియస్ ఇయర్స్లో ఉన్న క్వశ్చన్స్ చూసినట్లయితే అకార్డింగ్ టు ద ట్రెండ్ ఏదైతే మనకు న్యూస్లో ఉంటాయో ప్లేసెస్ ఎస్పెషలీ, సో ఆ ప్లేసెస్ పైన ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో డూ గో త్రూ ద మ్యాప్. దెన్ వాట్ ఆర్ దీస్ క్యాంప్ డేవిడ్ అకార్డ్స్? క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ ని 1978లో సైన్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరెవరి మధ్య ఇది సైన్ చేయడం జరిగింది అంటే ఇజ్రాయెల్ అండ్ ఈజిప్ట్. సో ఈ 2 కంట్రీస్ దీన్ని సైన్ చేయడం జరిగింది. సో దిస్ లెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్ టు అ పీస్ ట్రీటీ బిట్వీన్ దీస్ 2 కంట్రీస్. సో ఇది ఇజ్రాయెల్ అండ్ ఒక అరబ్ నైబర్ మధ్య సైన్ చేయబడిన ఒక ఫస్ట్ ట్రీటీగా చెప్పొచ్చు. అండ్ దిస్ వాజ్ బ్రోకర్డ్ బై యుఎస్ ప్రెసిడెంట్. సో డూ రిమెంబర్ దిస్. సో ఈ విధంగా మనకు ఇప్పుడైతే వెస్ట్ ఏషియా కంట్రీస్ అన్ని కూడా మనకు ఇప్పుడున్న క్రైసిస్ వల్ల న్యూస్ లో ఉండడం వలన యూ హ్యావ్ టు గో త్రూ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దీస్ అకార్డ్స్ అండ్ ఆల్సో ఇంతకు ముందు సైన్ చేసిన అకార్డ్స్ అన్ని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ట్రై టు గో త్రూ ద ప్రొవిజన్స్. దెన్ ఫర్ గ్లోబల్ నార్మ్స్ అండ్ రూల్ ఆఫ్ లా, యుఎస్ డబుల్ స్టాండర్డ్స్ ని చూపిస్తుంది. ఒక పక్క ఇట్ ఈస్ ఛాంపియనింగ్ డెమోక్రసీ వైల్ ఇగ్నోరింగ్ ఇజ్రాయలీ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. సో దీనివల్ల లిబరల్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది వీకెన్ అవుతుంది. ఇండియాకున్న ఇంప్లికేషన్స్ చూసినట్లయితే ఇండియా యునైటెడ్ నేషన్స్లో అబ్స్టెన్షన్స్ చేయడం జరుగుతుంది లేదా సెలెక్టివ్ ఓటింగ్. అబ్స్టెన్షన్ అంటే అసలు ఓటు వేయకపోవడం లేదా సెలెక్టివ్ ఓటింగ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఇండియా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయడం జరిగింది. సో దేని గురించి అంటే లైక్ ఒక పక్క ఇట్ ఈస్ మెయింటైనింగ్ టైస్ విత్ బోత్ ఇజ్రాయెల్ అండ్ అరబ్ వరల్డ్. సో ఇజ్రాయెల్తో డిఫెన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టైస్ ని మెయింటైన్ చేస్తున్నాం. అదేవిధంగా అరబ్ వరల్డ్తో ఎనర్జీ అండ్ డయాస్పోరాకు సంబంధించి అరబ్ వరల్డ్తో కూడా మనం టైస్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇండియా ఇజ్రాయెల్ అండ్ అరబ్ వరల్డ్ మధ్య ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ ని మెయింటైన్ చేస్తూ ఉంది. హౌఎవర్ ఈ విధంగా హ్యుమానిటేరియన్ ఇష్యూస్ పైన కంటిన్యూస్ గా ప్రొలాంగ్ గా మనం సైలెంట్ గా ఉన్నట్లయితే గ్లోబల్ సౌత్ రీజన్ లో ఇండియా యొక్క సాఫ్ట్ పవర్ అండ్ క్రెడిబిలిటీ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? పుష్ ఫర్ సీజ్ ఫైర్ అండ్ హ్యుమానిటేరియన్ యాక్సెస్. ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఏంటంటే ఇక్కడ ఒక అన్కండిషనల్ హ్యుమానిటేరియన్ కారిడార్ ని సీజ్ ఫైర్ ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. దెన్ రివైవ్ మల్టీలేటరల్ మీడియేషన్, యుఎన్ బ్యాక్డ్ డిప్లొమాటిక్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో లైక్ 2-state సొల్యూషన్, ఇటువంటి వాటిని మనం రీఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. అవాయిడింగ్ జీరో సమ్ అలైన్మెంట్స్. దెన్ రీడిఫైన్ స్ట్రాటజిక్ అటానమీ. ఇండియా ఇండిపెండెంట్ పాలసీ చాయిసెస్ ని మెయింటైన్ చేయాలి విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ అలైన్మెంట్ ప్రెషర్స్. అండ్ ఒక పక్క మనం గ్లోబల్ ఆర్డర్ ఏదైతే ఉందో రూల్స్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్ దీన్ని కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ బ్యాలెన్స్ హార్డ్ ఇంట్రెస్ట్ విత్ నార్మేటివ్ కమిట్మెంట్స్. సో ఇండియా ఇప్పటి నుండో పాలస్తీనియన్ స్టేట్హుడ్ కోసం సపోర్ట్ చేస్తూ ఉంది. సో దీన్ని మనం తిరిగి రీఎఫర్మ్ చేయాలి ఈవెన్ యాజ్ ఇట్ డీపెన్స్ టైస్ విత్ ఇజ్రాయెల్. ఇది టాపిక్ కి సంబంధించిన వే ఫార్వర్డ్. సో ఇజ్రాయెల్ యుఎస్ రిలేషన్స్ చూసాం, అదేవిధంగా ఇండియాకి ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అండ్ ద వే ఫార్వర్డ్. సో ట్రై టు రిమెంబర్ దిస్, ఎందుకంటే ఇది రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువగా న్యూస్ లో ఉన్న ఒక టాపిక్. సో దీని యొక్క డైమెన్షన్స్ అన్ని కూడా మనకి తెలిసి ఉండాలి, రైట్? Here we have a small announcement. GS3 Trinetra course by Venkat sir and Vaishnavi ma'am
See beyond, write beyond, and rank beyond. Be mains ready for UPSC 2025-26 అండ్ ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే GS3 యొక్క సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్తో కవర్ చేయడం జరుగుతుంది అండ్ ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి. స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్, స్టాటిక్ పోర్షన్ని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా GS3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం అండ్ ఫైనల్ మాక్ టెస్ట్ తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి లైక్ విన్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ ద హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మెనీ మోర్. సో డూ ఎన్రోల్ నౌ. మన నెక్స్ట్ ఆర్టికల్, ఫర్గెట్ AI, కీపింగ్ కూల్ is likely to be the bigger challenge for power sector. సో కీ డ్రైవర్స్ ఆఫ్ ఫ్యూచర్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ చూద్దాం. ఛాలెంజెస్ అబౌట్ పవర్ సెక్టర్, డేటా సెంటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్. ఇవి మనకు నెక్స్ట్ డికేడ్ అంటే నెక్స్ట్ 10 years లో ఎలక్ట్రిసిటీ యూసేజ్ అనేది ట్రిపుల్ చేయబోతున్నాయి. ఇట్ విల్ బికమ్ 3x, రైట్? సో ఈ విధంగా మనకు ఎస్టిమేషన్స్ అనేవి చేయడం జరిగింది అండ్ 2035 ఇయర్ అనేది వచ్చేసరికి డేటా సెంటర్స్ ఒక్కటి 800 TWh ఎలక్ట్రిసిటీని కన్స్యూమ్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అప్ ఫ్రమ్ 416 TWh in 2022. So you can see the difference. 2022లో 416 గా ఉంది, ఇది 2035 వచ్చేసరికి 800 కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ కూలింగ్ డిమాండ్ ఎస్పెషలీ ఎయిర్ కండిషనర్స్ యొక్క యూసేజ్ ద్వారా ఇది 2035 వచ్చేసరికి కేవలం US లోనే 1200 TWh కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే ఎస్టిమేషన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ దిస్ TWh? TWh అంటే ఇట్ ఈస్ terawatt hour. సో ఇది ఒక యూనిట్ ఆఫ్ ఎనర్జీ. సో దీనిలో ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ 1 trillion watt hours అంటే 10^12 watt hours. సో terawatt అనేది ఇట్ ఈస్ యూస్ టు మెజర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఆర్ కన్సంప్షన్ ఆఫ్ ఎంటైర్ కంట్రీస్. సో జనరల్గా వాట్ అవర్ అనే ఈ నొటేషన్ ఏదైతే ఉందో ఇది ఒక దీన్ని మనం దేనికి యూజ్ చేయడం జరుగుతుందంటే ఇట్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్ బై 1 watt ఎలక్ట్రికల్ డివైస్ ఆపరేటింగ్ ఫర్ 1 hour. అండ్ అదేవిధంగా మనం కిలో వాట్ అవర్ అనే యూనిట్ ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక కామన్ యూనిట్. దిస్ మీన్స్ 1000 watt hours, రైట్? సో డూ రిమెంబర్ దీస్ యూనిట్స్. సో యూనిట్స్ పైన కూడా మనకు ప్రీవియస్ ఇయర్స్ లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దాట్స్ వై ట్రై టు రిమెంబర్ దీస్ స్మాల్ డీటెయిల్స్ ఆల్సో. సెక్టర్ వైజ్ గా పవర్ డిమాండ్ యొక్క గ్రోత్ చూద్దాం. డేటా సెంటర్స్ చూసినట్లయితే డెవలప్డ్ కంట్రీస్ లో హై గ్రోత్ ఉంటుంది అండ్ ఇది ఎందుకంటే క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సర్చెస్, మోడర్న్ పవర్ ఇంటెన్సివ్ వర్క్ లోడ్స్, వీటి వలన ఈ గ్రోత్ అనేది జరుగుతుంది. దెన్ ఎయిర్ కండిషనింగ్, ఎమర్జింగ్ ఎకానమీస్ లో టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవడం అండ్ అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవడం, ఇన్కమ్ లెవెల్స్ అనేవి పెరగడం, వీటి వలన ఎయిర్ కండిషనర్ సంబంధించి కూలింగ్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా గ్రో అవుతుంది. సో ర్యాపిడ్ గ్రోత్, చాలా క్విక్ గా గ్రోత్ అనేది ఉంది. దెన్ 2050 ఇయర్ వచ్చేసరికి గ్లోబల్ హౌస్ హోల్డ్స్ లో 60% మందికి ఎయిర్ కండిషనర్స్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 2022 డేటా ప్రకారం 36% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ లో మనకు ఎయిర్ కండిషనర్స్ అనేవి ఉన్నాయి అండ్ 2050 ఇయర్ వచ్చేసరికి ఇది 60% కి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కంట్రీ వైజ్ హైలైట్స్ చూసినట్లయితే ఇండియాలో మనం 2035 ఇయర్ వచ్చేసరికి we may become third largest economy and we are expected to lead cooling demand due to urban population and climate. సో ఇండియాలో ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ వలన అదేవిధంగా అర్బన్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వలన కూలింగ్ డిమాండ్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఇండియాలో. అండ్ ప్రస్తుతం చూసినట్లయితే ఇండియాలో కేవలం గ్లోబల్ ఎయిర్ కండిషనర్స్ లో 5% మాత్రమే ఉన్నాయి. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రాక్టీస్ MCQ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రొజెక్షన్స్ ఇన్ ఇట్స్ 2024 రిపోర్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క ఎస్టిమేషన్స్ కి సంబంధించి దాని యొక్క 2024లో తీసుకొచ్చిన రిపోర్ట్ కి సంబంధించిన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA, global electricity consumption by data centers, it is expected to triple by 2035, largely due to the expansion of artificial intelligence or AI technologies.
సో ఈ ఐఈఏ యొక్క రిపోర్ట్ ప్రకారం మనకు గ్లోబల్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎస్పెషలీ డేటా సెంటర్స్ వల్ల జరిగే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేది 2035 ఇయర్ అనేది వచ్చేసరికి ఇది ట్రిపుల్ అవుతుంది అనే ఎస్టిమేషన్ ఉంది. అండ్ దీనికి రీజన్ ఏంటంటే ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టెక్నాలజీస్ యొక్క ఎక్స్పాన్షన్ వలన అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే రిపోర్ట్ స్టేట్స్ దాట్ data centers will become the largest single source of global electricity demand by 2035. సో 2035 ఇయర్ వచ్చేసరికి ఈ డేటా సెంటర్స్ అనేవి గ్లోబల్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ కి సంబంధించిన లార్జెస్ట్ సింగిల్ సోర్స్ అవుతాయి అనేది మన సెకండ్ స్టేట్మెంట్. దిస్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. సో అందు గురించి హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ, వన్ ఓన్లీ. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. బ్యాంక్స్ మస్ట్ రేజ్ మోర్ డిపాజిట్స్ టు ఇంప్రూవ్ ఎల్డిఆర్ రేషియో. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఏదైతే ఉందో దీనివల్ల క్రెడిట్ గ్రోత్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 26 లో 12 to 13% క్రెడిట్ గ్రోత్ అనేది స్టిమ్యులేట్ అయ్యే అవకాశం ఉంది. బట్ హై లోన్ టు డిపాజిట్ రేషియో ఇట్ సిగ్నల్స్ దాట్ బ్యాంక్స్ నీడ్ టు రేజ్ మోర్ డిపాజిట్స్. సో లిక్విడిటీ రిస్క్ అనేది లేకుండా లెండింగ్ ని సస్టైన్ చేయాలి అంటే బ్యాంక్స్ తమ యొక్క డిపాజిట్స్ ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిచ్ రేటింగ్స్ ఏవైతే ఉన్నాయో దే హైలైటెడ్ దిస్ కన్సర్న్ అమిడ్ అ సెక్టోరల్ లోన్ గ్రోత్ స్లో డౌన్ అండ్ వీకర్ డిపాజిట్ మొబిలైజేషన్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో అసలు ఎల్డిఆర్ అంటే ఏంటి? వాట్ ఇస్ దిస్ లోన్ టు డిపాజిట్ రేషియో? సో ఇది ఇట్ ఇండికేట్స్ ప్రొపోర్షన్ ఆఫ్ లోన్స్ గివెన్ బై అ బ్యాంక్ టు ద డిపాజిట్స్ ఇట్ హోల్డ్స్. అంటే ఒక బ్యాంక్ లో ఎంతైతే డిపాజిట్స్ ఉన్నాయో దానిలో ఎంత పోర్షన్ అనేది లోన్స్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం లోన్ టు డిపాజిట్ రేషియో ఎల్డిఆర్ అంటాం. సో ఎల్డిఆర్ ఎక్కువగా ఉంది అంటే అగ్రెసివ్ లెండింగ్ జరుగుతుంది, చాలా ఎక్కువగా లెండింగ్ జరుగుతుంది అని అర్థం. దానివల్ల లిక్విడిటీ స్ట్రెస్ అనేది జరిగే అవకాశం ఉంది. అండ్ ఫిజికల్ ఇయర్ 25 లో చూసినట్లయితే ఎల్డిఆర్ అనేది 120 బేసిస్ పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. అండ్ లోన్ గ్రోత్ ని సస్టైన్ చేయడం కోసం బ్యాంక్స్ ఇంకా ఎక్కువ డిపాజిట్స్ ని మొబిలైజ్ చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ డైరీ అగ్రికల్చర్ ఇంపీడ్ ఇండియా యుఎస్ బైలేటరల్ ట్రేడ్ డీల్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే యుఎస్ యొక్క టారిఫ్స్ ని రీఇంపోజ్ చేయడానికి జూలై 9th అనేది డెడ్ లైన్ గా ఉంది. సో ఈ డెడ్ లైన్ అనేది దగ్గరకు వస్తుంది. సో ఇటువంటి సమయంలో ఇండియా అండ్ యుఎస్ మధ్య ఉన్న బయోలెటరల్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఇట్ స్టిల్ రిమైన్స్ స్టాల్డ్. అండ్ అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టర్స్ ఎస్పెషలీ ఇండియాస్ కాషియస్ స్టాండ్స్ ఆన్ డైరీ ఇంపోర్ట్స్ దే have emerged as the main bottlenecks including even a limited or mini trade agreement. సో యుఎస్ తో ఒక లిమిటెడ్ లేదా ఒక చిన్న మినీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్న కన్క్లూడ్ చేయడానికి ఈ అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టర్స్ అనేవి ఒక బ్యారియర్ గా ఉన్నాయి. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ చూసినట్లయితే దీని యొక్క డెడ్ లైన్ జూలై 9th 2025 గా ఉంది. సో దిస్ ఇస్ ఫర్ అవాయిడింగ్ రీఇంపోజిషన్ ఆఫ్ యుఎస్ టారిఫ్స్ ఆన్ ఇండియన్ గూడ్స్. సో మన ఇండియన్ గూడ్స్ పైన యుఎస్ యొక్క టారిఫ్స్ ని తిరిగి ఇంపోజ్ చేయకుండా అవాయిడ్ చేయడానికి మనకి డెడ్ లైన్ అనేది ఏంటి అంటే జూలై 9th 2025. సో లెట్స్ లుక్ ఎట్ ద స్టిక్కింగ్ పాయింట్స్. సెన్సిటివ్ సెక్టర్స్ లైక్ డైరీ అండ్ అగ్రికల్చర్. ఇండియా ఏంటంటే ఇట్ రెసిస్ యుఎస్ మార్కెట్ యాక్సెస్, ఎందుకంటే మనకు కల్చరల్, రిలీజియస్ అండ్ ఫార్మర్ ప్రొటెక్షన్ కన్సర్న్స్ ఉన్నాయి. వీటి వల్ల యుఎస్ మార్కెట్ యాక్సెస్ ని ఇండియా రెసిస్ట్ చేస్తుంది. దెన్ బీటీఏ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా యుఎస్ రెండు కూడా ఒక మినీ డీల్ ని నెగోషియేట్ చేస్తున్నాయి అండ్ ఆల్సో కాంప్రహెన్సివ్ ట్రేడ్ అగ్రిమెంట్. దెన్ టారిఫ్ ఇంపాక్ట్. డీల్ అనేది లేకపోయినట్లయితే టారిఫ్స్ అనేవి తిరిగి April 2nd లెవెల్స్ కి వెళ్తాయి. సో దీనివల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపాక్ట్ అవడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు జియో పొలిటికల్ యాంగిల్. సో మనం ఒక పక్కన ఇరాన్ యుఎస్ టెన్షన్స్ చూస్తున్నాం. వీటి వలన ఇండియా యొక్క ట్రేడ్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది వయా ద స్ట్రైట్ ఆఫ్ హార్మస్, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ని క్లోజ్ చేస్తామని థ్రెటన్ చేయడం జరుగుతుంది. ఆల్టర్నేటివ్స్ బట్ కాస్ట్లియర్ రూట్స్ ఆర్ బీయింగ్ కన్సిడర్డ్. దెన్ కమింగ్ టు ఇండియా స్టాండ్. ఈ విషయంలో ఇండియా యొక్క స్టాండ్ ఏ విధంగా ఉందంటే ఇండియా ఒక డీల్ కోసం డెస్పరేట్ గా అయితే లేదు. అండ్ వీ ప్రిఫర్ సెలెక్టివ్ ఎంగేజ్మెంట్ ఎస్పెషలీ ఎక్స్క్లూడింగ్ సెన్సిటివ్ సెక్టర్స్. సో ఇటువంటి డైరీ, అగ్రికల్చర్ లాంటి సెన్సిటివ్ సెక్టర్స్ ని ఎక్స్క్లూడ్ చేసే ఒక
సెలెక్టివ్ ఎంగేజ్మెంట్ ని మనం ప్రిఫర్ చేస్తున్నాం అండ్ ఎలా అయినా సరే యుఎస్ తో ఒక డీల్ చేసుకోవాలి అనే డెస్పిరేషన్ అయితే ఇండియాకి లేదు. సో డూ రిమెంబర్ దీస్ డీటెయిల్స్ అబౌట్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్. మన నెక్స్ట్ ఆర్టికల్, బీజ్ ఉత్సవ్ హెల్డ్ అక్రాస్ 3 స్టేట్స్ స్ట్రెసెస్ రోల్ ఆఫ్ ఇండిజినస్ సీడ్స్ ఇన్ అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ. సో ఈ 3 స్టేట్స్ ఏవి అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్. సో దీనికి సంబంధించి అసలు ఈ ఫెస్టివల్ ఏంటి, దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ లోని ట్రైబల్ రీజన్స్ లో బీజ్ ఉత్సవ్ ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ కోసం ఇండిజినస్ సీడ్స్ యొక్క యూజ్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఎక్కువగా రీసెంట్ టైమ్స్ లో హైబ్రిడ్ సీడ్స్ పైన డిపెండ్ అవుతూ ఉన్నాం. అండ్ ఈ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది సీడ్ సావరెంటీని రివైవ్ చేస్తుంది, బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేస్తుంది, అదేవిధంగా కమ్యూనిటీ లెడ్ ఫార్మింగ్ ని కూడా స్ట్రెంథన్ చేస్తుంది. సో దిస్ ఇస్ టు అడ్రస్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ బీజ్ ఉత్సవ్ అంటే ఏంటో చూద్దాం. సో బేసికలీ బీజ్ అంటే సీడ్ అండ్ ఉత్సవ్ ఇస్ ఫెస్టివల్. సో దీని యొక్క లిటరల్ మీనింగ్ సీడ్ ఫెస్టివల్. ఇది ఒక కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఇండిజినస్ సీడ్ వెరైటీస్ ని ప్రమోట్ చేయడం, వీటి యొక్క కన్జర్వేషన్ అండ్ యూజ్ ని ఇంకా ప్రమోట్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. సో దిస్ ఇస్ టు ఎన్హాన్స్ అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ రెసిలియన్స్. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే ట్రైబల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ లైక్ కృషి ఏవం ఆదివాసీ స్వరోజ్ సంగఠన్ అండ్ గ్రామ్ స్వరోజ్ సమూహ్, బాల్ స్వరాజ్ సమూహ్. ఈ ట్రైబల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఈ బీజ్ ఉత్సవ్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ద ఎన్జిఓ వాగ్ధారా. అండ్ పార్టిసిపేషన్ చూసినట్లయితే 60 పంచాయత్స్ కంటే ఎక్కువ నుండి మనకు 9,400 ట్రైబల్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ చూసినట్లయితే ట్రెడిషనల్ సీడ్ సిస్టమ్స్ ని ప్రిజర్వ్ చేయడం, అదేవిధంగా ప్రమోట్ చేయడం, అండ్ మార్కెట్ డ్రివెన్ హైబ్రిడ్ సీడ్స్ పైన ఉన్న డిపెండెన్స్ ని తగ్గించడం, అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ని ఎంపవర్ చేయడం, పర్టికులర్లీ విమెన్ అండ్ యూత్ ఇన్ సీడ్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్. ఇవి దీని యొక్క ఆబ్జెక్టివ్స్. అండ్ బీజ్ ఉత్సవ్ లో భాగంగా ఎటువంటి యాక్టివిటీస్ ని కండక్ట్ చేస్తారంటే బీజ్ సంవాద్, సీడ్ డైలాగ్స్, దెన్ సీడ్ బాల్ మేకింగ్ అండ్ ప్లాంటేషన్ డ్రైవ్స్, బయోడైవర్సిటీ ఫేర్స్, అండ్ సీడ్ కస్టోడియన్స్ ని బీజ్ మిత్ర అంటే సీడ్ ఫ్రెండ్ గా, అదేవిధంగా బీజ్ మాత సీడ్ మదర్ గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి యాక్టివిటీస్ అన్ని బీజ్ ఉత్సవ్ లో భాగంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్, ఈస్ట్ షోస్ ఫిజిక్స్ కెన్ గివ్ రైజ్ టు మల్టీ సెల్యులర్ లైఫ్ సాన్స్ మ్యూటేషన్స్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే కొత్తగా స్నోఫ్లేక్ ఈస్ట్ ని యూజ్ చేసి ఒక స్టడీ చేయడం జరిగింది. దీనివల్ల మనకేం తెలిసిందంటే మల్టీ సెల్యులర్ గ్రోత్ అనేది జెనెటిక్ మ్యూటేషన్స్ లేకుండా చేయొచ్చు అని చెప్పి ఈ స్టడీ చూపించింది. దిస్ ఇస్ డ్రివెన్ ప్యూర్లీ బై ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెసెస్ లైక్ న్యూట్రియంట్ డిఫ్యూజన్. సో దిస్ challenges traditional view that mutations were essential for the evolution of multicellular life. సో ఇప్పటి వరకు ఉన్న ట్రెడిషనల్ వ్యూ ఏంటంటే మల్టీ సెల్యులర్ లైఫ్ యొక్క ఎవల్యూషన్ కోసం మ్యూటేషన్స్ అనేవి తప్పనిసరి. బట్ ఈ వ్యూని ఇది ఛాలెంజ్ చేస్తుంది, ఎందుకంటే జెనెటిక్ మ్యూటేషన్స్ లేకుండా కూడా మల్టీ సెల్యులర్ గ్రోత్ అనేది జరగచ్చు అని కొత్త స్టడీ అనేది చూపిస్తుంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ స్నోఫ్లేక్ ఈస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇది బేకర్స్ ఈస్ట్ యొక్క జెనెటికలీ మోడిఫైడ్ ఫామ్. దీన్ని ఎర్లీ మల్టీ సెల్యులారిటీని స్టడీ చేయడం కోసం ల్యాబొరేటరీస్ లో యూజ్ చేయడం జరుగుతుంది. ఈ స్నోఫ్లేక్ ఈస్ట్ యొక్క కీ క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే నార్మల్ ఈస్ట్ అనేది బడ్డింగ్ తర్వాత సపరేట్ అవుతుంది, బట్ స్నోఫ్లేక్ ఈస్ట్ అనేది అటాచ్డ్ గానే ఉంటుంది అండ్ ఇట్ ఫార్మ్స్ ట్రీ లైక్ బ్రాంచింగ్ క్లస్టర్స్. ఇది నార్మల్ ఈస్ట్ కి స్నోఫ్లేక్ ఈస్ట్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్, రిమెంబర్ దిస్. అండ్ ఇది ఒక మోడల్ ఆర్గానిజం గా ఉంది టు సిమ్యులేట్ హావ్ unicellular organisms have evolved into multicellular ones. సో యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్ ఆర్గానిజం గా ఉన్నవి మల్టిపుల్ సెల్ ఆర్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ గా ఏ విధంగా ఇవాల్వ్ అయ్యాయి, ఈ కండిషన్స్ ని సిమ్యులేట్ చేయడానికి స్నోఫ్లేక్ ఈస్ట్ అనేది ఒక మోడల్ ఆర్గానిజం గా ఉంది. అండ్ రీసెంట్ స్టడీ ప్రకారం ఈ స్నోఫ్లేక్ ఈస్ట్ ఏదైతే ఉందో ఇట్ హెల్ప్ షో దాట్ ఫిజికల్ ప్రాసెసెస్ లైక్ డిఫ్యూజన్
It could allow growth of large multicellular clusters. సో జెనెటిక్ మ్యూటేషన్స్ కాకుండా డిఫ్యూజన్ లాంటి ఫిజికల్ ప్రాసెసెస్ వలన ఈ మల్టీ సెల్యులర్ క్లస్టర్స్ యొక్క గ్రోత్ ని మనం చేయొచ్చు అని చెప్పి ఈ కొత్త స్టడీ చూపించడం జరిగింది. ఫైనలీ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద రోల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. డిఫ్యూజన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే న్యూట్రియంట్స్ అనేవి న్యాచురల్ గా హై కాన్సన్ట్రేషన్ ఏరియాస్ నుండి లో కాన్సన్ట్రేషన్ ఏరియాస్ కి మూవ్ అవుతాయి. అండ్ వెన్ ఈస్ట్ క్లస్టర్స్ గ్రో లార్జ్, ఈ ఈస్ట్ క్లస్టర్స్ అనేవి పెద్దగా పెరిగినప్పుడు వాటి యొక్క అవుటర్ సెల్స్ అనేవి న్యూట్రియంట్స్ ని కన్జ్యూమ్ చేస్తాయి. సో ఇట్ ప్రివెంట్స్ ఇన్నర్ సెల్స్ ఫ్రమ్ రిసీవింగ్ ఎనఫ్. అవుటర్ సెల్స్ న్యూట్రియంట్స్ ని కన్జ్యూమ్ చేస్తాయి, ఇన్నర్ సెల్స్ కి కావాల్సినంత న్యూట్రియంట్స్ అనేవి లభించవు. అండ్ ఈ ఈస్ట్ ని ఒక న్యూట్రియంట్ రిచ్ ఫ్లూయిడ్ తో సరౌండ్ చేయడం వలన ఇట్ అలౌవ్ దెమ్ టు గ్రో ఇన్ టు లార్జ్ క్లస్టర్స్. వీటి వలన ఇవి లార్జ్ క్లస్టర్స్ గా గ్రో అవుతున్నాయి, ఎటువంటి జెనెటిక్ ఎవల్యూషన్ యొక్క అవసరం లేకుండానే. సో ఇది ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యొక్క రోల్. రిమెంబర్ దిస్. సో సైన్స్ అండ్ టెక్నాలజీస్ కి సంబంధించి లైక్ బాటనీ, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఆర్ రీసెంట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏదైనా ఇటువంటి కొత్త స్టడీ అనేది వచ్చినప్పుడు మనకి అది దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది, బికాస్ క్వశ్చన్స్ క్యాన్ బి ఆస్క్డ్ ఆన్ ఇట్. So that's all about the important articles of today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye-bye.